నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి. సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం. శంకు మీద శివయ్య సూక్ష్మ చిత్రాలు. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్. వైఎస్ఆర్ నగర్ అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతున్న నిర్వాహకులు. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. ఎన్ఆర్జీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుకరణ. నంద్యాలలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నంద్యాలలోని భారతీ సీడ్స్ కార్యాలయంలో మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, కవులు, నందిరైతు సమైక్య సభ్యులు సంజీవయ్య చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ గెలివి సహదేవుడు, సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, రోటరీ విద్యా సంస్థల అధినేత సుబ్బయ్య, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గురించి తెలియజేశారు. కవులు నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, అవ్వారి శేషఫని, రఫీ, మహబూబాషా కవితలు వినిపించారు. సమైక్య నిర్వాహకులు కృష్ణారెడ్డి, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆదర్శ భావాలతో సమాజాన్ని ముందుకు తీసుకొని పోయినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారికి సంబంధించినటువంటి జయంతులు, వర్ధంతులు నంది రైతు సమాఖ్య కార్యాలయం ఎప్పుడు చేస్తా ఉంది. ఈ కార్యాలయంలో చాలా ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కేంద్రంలో అనేక కీలక పదవులు నిర్వహించినటువంటి దామోదరం సంజీవయ్య గారి 105వ జయంతి వేడుక మూర్తి సార్ గారు, కిషోర్ సార్ గారు, రచయిత కిషోర్ సార్, సుబ్బయ్య సార్ వీళ్ళంతా కూడా పూలమాలార్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. క్రమంలోనే విద్యను అభ్యసించి తర్వాత ఆయనకున్నటువంటి మేధస్సుతో న్యాయవేద విద్యను అభ్యసించినటువంటి గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య. కర్నూలు జిల్లా ఖ్యాతిని భారతదేశానికి అంతా కూడా తెలియజెప్పినటువంటి ఘనుడు. ఇటీవల జాతీయ పురస్కారం పొందిన డాక్టర్ కిషోర్ కుమార్, కురుమేటి కిషోర్ కుమార్ గారు ఇప్పుడే గ్రూప్ ఫోటో తీసుకోండి. గ్రూప్ ఫోటో అడ్జస్ట్మెంట్ ఉంటే చెప్పండి. ఒకసారి సార్ దామోదరం సంజీవయ్య గారి 105వ జన్మదినోత్సవం ఈరోజు నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితి తరఫున వచ్చి జరుపుతున్నాము. సంజీవయ్య గారికి నంద్యాలకు చాలా అనుబంధం ఉంది. మా తండ్రి గారు హరిజన హాస్టల్ పెట్టినప్పుడు ఆయన చాలాసార్లు వచ్చి చూసిపోయేవారు. అదే కాకుండా హరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలని వెళ్ళినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీట్ నుంచి లేచి వచ్చి మా తండ్రి గారిని కౌగలించుకొని హరిజనుల కొరకు మేం చేయాలి, మీరు చేస్తున్నారని చాలా సంతోషపడ్డాడు. వీరు మా పెద్ద బ్రదర్ సుబ్బారావు గారి యొక్క క్లాస్మేట్, బిఏబిఎల్లో అడ్వకేట్గా వచ్చి క్లాస్మేట్గా ఉన్నారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ఆయన టైంలో చేశారు. ఎన్ని చేసినా కూడా ఒకసారి ఎవరో ఆయన ఎట్లా ఉన్నాడు చూడ్డానికి నెహ్రూ గారు వచ్చి వాళ్ళ ఊరికి పంపిస్తే ఆయన తల్లి ఒక పూరి గుడిసెలో అంట్లు తోముకుంటా ఉండిందన్నమాట. ఆ పరిస్థితిలో ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అదే పరిస్థితి మెయింటైన్ చేశాడు. అది మర్చిపోకుండా
చేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి కర్నూలు వచ్చి రాజధాని కావడానికి దానికి ఎంతో కృషి చేశాడు. కర్నూలు డెవలప్మెంట్ కృషి చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో భాష తెలుగు బాగా మాట్లాడతాడు. మాతృభాష బాగా డెవలప్ కావాలని కృషి చేసిన ముఖ్యమంత్రి ఆయన. పద్మం బొరుగులో పుట్టిన తన లక్షణాల వలన ఎందరో దేవతల చేతులను అలంకరించింది సరస్వతీదేవి లక్ష్మి. ఐశ్వర్యానికి సంకేతంగా పద్మాన్ని, మారేడు దళాన్ని, ఏనుగు కుంభస్థలాన్ని, గోవు పృష్ఠభాగాన్ని, స్త్రీ యొక్క పాపిట భాగాన్ని మనకు పెద్దలు అందిస్తారు. ఆ రకంగా తాను దళిత కులంలో పుట్టిన, చక్కగా విద్యాభ్యాసం చేసి స్వాతంత్ర సమరయోధుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన తను ఆ పదవిని ఏ రోజు తన స్వంత లాభానికి ఉపయోగించుకొని ఒక అమూల్యమైన ప్రవర్తనా నియమాల్ని మన ముందు తరాలకు అందించారు. అటువంటి ప్రవర్తనా నియమాల్ని ఇంకా కూడా మనం ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దామోదరం సంజీవయ్య గారి జన్మదినం అనేటువంటిది ఒక వ్యక్తికే కాదు, ఒక సామాజిక పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే ఆనాటి రాజకీయ విలువలు, ఆనాటి రాజకీయ నైతిక విలువలు, నేటి రాజకీయ నైతిక విలువలు మనం ఒకసారి గమనిస్తే, దామోదరం సంజీవయ్య గారు దళిత కుటుంబంలో పుట్టినప్పటికీ నైతిక విలువ కలిగిన వ్యక్తిగా ఒక స్ఫూర్తిని అందించాడు. బెజవాడ గోపాలరెడ్డి దగ్గర శిష్యరికం పొంది ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరై ఆనాటి గాంధీ విలువలు, అట్లే ఇంకా కొన్ని మత సామరస్యాన్ని కాపాడేటువంటి విలువలు, ఇవన్నీ కూడా ఆయన పెంపొందించుకొని ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడంలో కూడా ప్రాంతవాసుడిగా నిరాడంబరమైన జీవితం గడిపినటువంటి ఒక దళిత వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగాను, తర్వాత ముఖ్యమంత్రిగాను, తర్వాత నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్లో కూడా ఆయన కేంద్ర మంత్రిగాను, తర్వాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. ముఖ్యంగా మన నంద్యాలకు ఈ సంజీవ్ నగర్ పేరు కాలనీ నిర్మాణం టైంలో శ్రీ కాదర్బాద్ నరసింహారావు గారు, నివర్తి వెంకట సుబ్బయ్య గారి చొరవలతో ఆయన చేతుల మీదుగానే ఈ నంద్యాల కొత్త పట్టణం అనేది సంజీవ్ నగరు, ఈ పద్మావతి నగరు, ఈ కాలనీలు ఏర్పడడం జరిగింది. నేడు ఆయన 150 జయంతి సందర్భంగా మరొకసారి మనమందరం నంద్యాల వాసులుగా సంజీవయ్య గారితో వారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. పేదరికపు పొలిమేరల్లో పుట్టిన, పరాక్రమపు పథంలో పయనించిన మహానుభావుడు సంజీవయ్య గారు. దళిత హృదయాల దివ్యదీప్తి దామోదరం సంజీవయ్య గారు. కర్నూలు నేల గర్భంలో మొలిచిన మొక్కగా, కష్టాల గాలివానలు తట్టుకొని పెరిగిన వృక్షమై, అన్యాయ అంధకారంలో అక్షర దీపం వెలిగించి అన్నగారిన వర్గాలకు ఆశాకిరణమయ్యారు. పదవులు ఆయన్ను వెంబడించాయి గాని పదవుల కోసం ఆయన పరుగులు తీయలేదు. సాధారణ కుటుంబంలో జన్మించి సాధనతో శిఖరాన్ని అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి దళిత ముఖ్యమంత్రిగా మంచి పాలనకు నాంది పలికిన నాయకుడు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత విధాన అభిషేకం, అర్చనలు, సాయంత్రం 7 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాలంలో 15వ తేదీ రాత్రి 12 గంటల 1 నిమిషమునకు స్వామివారి ఉచిత అష్టోత్తర శతక్షీర కలశాభిషేకం, తదుపరి స్వామివార్ల కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి శివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం రోజు
ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము అర్చనలతో పాటు సాయంత్రం 7 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, లింగోద్భవం టైంలో అంటే 15వ తేదీ రాత్రి 12:01 స్వామివారికి సామూహిక ఉచిత అష్టోత్తర శత క్షీర కలశాభిషేకం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడును. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ఈ అభిషేకానికి కానీ కళ్యాణానికి కానీ ఎవరైనా పాల్గొనవలసినచో మీ యొక్క పేర్లను ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 16వ తేదీ అంటే సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ నగర్, సంజీవ నగర్ వీధుల గుండా స్వామివార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ గ్రామోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే పెద్ద పండుగలలో ఈ మహాశివరాత్రి పండుగ. ఈ మహాశివరాత్రి పండుగ ఈ నెల 15వ తారీఖు అనగా రేపటి రోజున యావత్ భారతదేశం నందు ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకొనుచున్నాము. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కూడా ఈ మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొనుచున్నాము. సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామికి ఉదయం 5 గంటల నుంచి ఏకదాటిగా పంచామృత అభిషేకములు మరియు అమ్మవారికి కుంకుమార్చనములు మొదలగు కార్యక్రమము ఉదయం 5 నుంచి ప్రారంభమవుతున్నవి. కావున భక్తాదులు ఎల్లరూ ఇది గమనించి మీరు ఈ పేర్లు నమోదు చేసుకోకపోతే పేర్లు నమోదు చేసుకొని ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద చుట్టూ ఆక్రాలిక్ పెయింటింగ్స్తో మైక్రో బ్రష్ల ద్వారా శివుని యొక్క కొన్ని ప్రధాన అంశాలు చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ల ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఈ చిత్రంలో క్షీరసాగర మథనం అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసము మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకొని పాల సముద్రంలో తిరుగుతారు. ఈ మందర పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన ఈపుపై మోస్తారు. కూర్మావతారం అంటే తాబేలు. ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషము వస్తుంది. ఈ కాలకూట విషము సృష్టినంతా నాశనం చేస్తుంది. అటువంటి వచ్చిన విషాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు, తన గొంతులో పెట్టుకుంటాడు. అందుకే అటువంటి మహోన్నత కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి. అందుకే అతన్ని నీలకంఠుడు, గర్లాకంఠుడు అని అంటారు. సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటనను మరియు అర్ధనారీశ్వర రూపము. ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ ఘట్టం వేశాను. అందులో మహావిష్ణువు, బ్రహ్మదేవుడు ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు ఇచ్చాను. అలాగే ఎంతో పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు. ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే క్షీరసాగర మదనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన
గర్వాన్ని మింగుతాడు అనమాట, అది కంఠంలో పెట్టుకుంటాడు. అందుకే ఆ శంకు ద్వారా శంకుతోనే ఈ బొమ్మలన్నీ వేశాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ మాఫియా పేరుతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలను సీజ్ చేసి ప్రభుత్వమే డ్రగ్స్ సప్లై చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు సమూహంగా ఏర్పడి పేద ప్రజలను దోచుకుంటున్నటువంటి హాస్పిటల్స్ పై జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుండి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు మురళీధర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్ మరియు ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఉదయ్, ఏవైఎఫ్ నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనిని అదుగా చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి దీనిని ఒక మాఫియాగా ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తూ ఉన్నారు. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా మధ్యప్రదేశ్లో నిన్ననే బయట వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క మెడికల్ పడేది అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 5 నుంచి 10 లక్షల వరకు అమ్ముతున్నారని, మరి ఈ లక్షల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న సిపిఐ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాపై ఒక యుద్ధం చేయడానికి పూనుకున్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, పేద ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా చెప్పుకునేటువంటి పేద ప్రజల ఆరోగ్య డే ఈరోజు మెడికల్ మాఫియా ఈ రాష్ట్రంలో పెను విషాదంగా మిగిల్చేటువంటి ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో 17 కాలేజీలను తీసుకొని వస్తే 17 కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని PPP విధానాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలని చూడడం దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేట్ కాలేజీ తీసుకొస్తే ఈయన అదాని కంపెనీకి, ఫార్మాసిస్ట్ కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని, నీళ్ళని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తా ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. దాంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో కానీ లేదా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల పట్టణ కేంద్రంలో మెడికల్ మాఫియాగా ఏర్పడి ఈరోజు ఒక హాస్పిటల్లో ఒక వైద్యం కోసం పోతే ఎవరన్నా పేదవాడు ఆ వైద్యాన్ని చూపించుకోవడానికి ఆయన హాస్పిటల్లో ఫీజు ఎంత చెప్తే అంత కట్టాలి, లేకపోతే వేరే హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్లో చేర్పించుకోవాలంట. ఇది ఎక్కడ అన్యాయం? దీనికి ఒత్తాసి ఈ జిల్లాలో బతుకుతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి మాఫియాగా ఏర్పడారు. కాబట్టి ఈరోజు సిపిఐగా యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన PPP విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ డిఎంఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించబడుతుంది. అతి విచిత్రం ఏంటంటే మెడికల్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇంతవరకు మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ పైన కానీ ఏ విధంగా కూడా మెరుగుపరచడం లేదు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదని చెప్పేసి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, వైద్యం అందిలేవని చెప్పడము చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మనం చెప్తున్నాం. స్థానిక నడిగడ్డ నబీ నగర్లోని రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ మరియు కరెస్పాండెంట్ ఇసాక్ వలి ఆధ్వర్యంలో ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. సైన్స్కు సంబంధించి పిల్లలు కొత్త కొత్త ఆలోచనలు సృష్టించి సైన్స్ పట్ల మక్కువ పెంచే విధంగా చైనా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీపడి
టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలని ఆశించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలను బాగా చదివించి ఉన్నత గొప్ప ఉద్యోగాలు చేసే విధంగా వారి యొక్క తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని వక్తలు కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మరియు మెడల్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వలి, నలంద కరెస్పాండెంట్ ఉత్తేజ్, నవభారత్ పాఠశాల మోహిన్, జీవీఆర్ అభ్యుదయ్ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ వలి, నాగసాయి స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ మరియు రాయల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. కరెంటు మా ఈ పాఠశాల గత 15 నుంచి నిర్వహిస్తున్న సామాన్య మధ్యతరగతి పేద పిల్లలందరికీ ఎంతో వారిలో విద్యా విలువల్ని నేర్పించడంతో పాటు సైన్స్ యొక్క ఆలోచనలు రేకెత్తించి సైన్స్ మానవాళి జీవన ప్రమాణాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మా ఉపాధ్యాయ బృందం వారందరికీ చక్కటి బోధనా పద్ధతుల ద్వారా ఈ సైన్స్ ప్రోగ్రామ్ ని నిర్వహించడం వారందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, మా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, విజ్ఞాన, వైజ్ఞానిక సంబంధించిన తర్వాత వ్యవసాయం, విద్యుత్, ప్రత్యేక రంగానికి ప్రతి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించడం వల్ల సో వాళ్ళ ఆలోచన రేకెత్తే విధంగా భవిష్యత్తులో భావి సైన్స్ విజ్ఞానం తర్వాత అలాగే సైంటిస్టులుగా తయారు కావడానికి ఇంకా రకరకాలుగా భావి పౌరులుగా దేశానికి సేవలు అందించే విధంగా వాళ్ళలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తే విధంగా వైజ్ఞానిక రంగం తర్వాత టెక్నాలజీ సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి తర్వాత ఈ సైన్స్ ఫేర్ కు సహకరించిన తల్లిదండ్రులకు అందరికి వివిధ కరెస్పాండెంట్ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లో నిర్మాణంలో ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయానికి భక్తులు, దాతలు వస్తు రూపేణ, ధన రూపేణ విరాళాలు అందించి నిర్మాణంలో భాగస్వాములు కావాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ పెద్దలు టీవీ రమణ, సోమశేఖర్ సభ్యులు కోరడం జరిగింది. అయ్యప్ప భక్తులకు మనవి, ఈరోజు మనం అయ్యప్ప స్వామి గుడి కట్టాలంటే ఒక సంకల్పంతో కడుతున్నాం కాబట్టి భక్తాదులు వైఎస్ఆర్ నగరు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు ప్రప్రథమంగా వెలిసిన అయ్యప్ప స్వామి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది. కావున భక్తాదులందరూ వాళ్ళకు తోచిన విధంగా, ఎవరికి తోచిన విధంగా వారు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నిర్మాణం జరుగుట కారకులంతా భక్తాదులతోనే మొదలుపెట్టాం. భక్తాదులే దీన్ని కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి భక్తాదులు, పుర ప్రజలు, పుర ప్రముఖులతో ఈ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణానికి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. కావున భక్తాదులు, స్నేహితులు, బంధుమిత్రులు ఎవరైనా సరే వస్తు రూపైనా సరే, ధన రూపైనా సరే కొంచెం సహకరించి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి పాత్రులు కాగలని కోరుకుంటున్నాను. స్నేహితులు, భక్తాదులతోనే నిర్మాణం జరిగింది. ముందు కూడా ఇంకా కొంచెం మంది సహాయం చేసి ఇది కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మించడము శ్రీ సోమశేఖర్ గారు, రమణన్న గారు తల నుంచి ఇంత భారీ బాధ్యత మీనేసుకున్నందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు. స్వామి, గుడికి పోవాలంటేనే మనం చాలా సంతోషపడేది. ఒక గుడి కట్టాలంటే ఒక చరిత్ర, దానిలో భాగం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక టెంకాయ తీసుకొని పోతేనే దేవుడు పుణ్యం ఇస్తాడు. అటువంటిది మనం ఒక గుడిలో ఒక ఇటుక పేర్చినా కూడా అంతకంటే మహద్భాగ్యం ఉండదు. మన పూర్వీకులు ఆ గుడి కట్టినారు, ఈ గుడి కట్టినారు అని చెప్పుకునే వాళ్ళే తప్ప ఒక గుడిలో భాగంగా ఎవరు ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ గుడిలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
స్వామియే శరణమయ్యప్ప. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీలోని అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగానంద తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుండే స్వామివారికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకాలు, మహామంగళహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివ పార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పండుగ సందర్భముగా శ్రీ అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి దేవస్థానమునందు రేపు అనగా 15వ తారీఖు 2వ నెల 2026 ఆదివారము సరియగు తేదీ ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివార్లకు విశేష అభిషేచనములు అర్చనములు జరుగును. అలాగే విశేషముగా స్వామివారి యొక్క స్ఫటికలింగమునకు విశేష ద్రవ్యములతో అభిషేకములు జరుగును. స్ఫటికలింగ దర్శనము కైవల్యదాయకము. స్ఫటికలింగ దర్శనము దర్శించినంత మాత్రముని ఇహపర సౌఖ్యాలు పొందెదరు. కావున 50 మంది భక్తాదులెల్లరూ కూడా తప్పక స్ఫటికలింగ దర్శనము చేయండి. ఈ మహాశివరాత్రి నాడు ఆ దేవదేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదురని మరీ తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. ఎన్జిఓస్ కాలనీలో వెలిసినటువంటి అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. అలాగే సాయంకాలం స్పర్శ దర్శనాలు మరియు లింగోద్భవ కార్యక్రమంలో ప్రత్యేక రుద్రాభిషేకం కూడా జరుపుకుంటున్నాము. అనంతరం శివపార్వతుల కళ్యాణం కూడా అమ్మ స్ఫటికలింగేశ్వర ఆలయంలో ప్రత్యేకంగా జరుగుతుంది. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క శివరాత్రి నందు ప్రతి ఒక్కరూ స్ఫటికలింగేశ్వరుని దర్శించుకోవాలని, అలాగే ఈ శివరాత్రి జాగరణ సందర్భంగా లింగోద్భవ అభిషేకాన్ని మరియు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎస్ఆర్జీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-7, 9 చెస్ పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను హాజరైన జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ బహుకరించారు. విజేతలైన చెస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్జీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వారి యొక్క ఆవరణలో జిల్లా స్థాయి అండర్-9, అండర్-6 9 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు చిన్నారులకి చెస్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. దీంట్లో విజేతలుగా అండర్-7లో, అండర్-9లో గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాల జిల్లా తరఫున పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనదలిచిన వారు శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదు. చెస్లో కూడా అదేవిధంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ గేమ్స్ అన్ని కూడా శాప్ ఆధ్వర్యంలో ఉన్న స్టేడియంలో జరుగుతాయి కాబట్టి వివిధ క్రీడల్లో ఈ శాప్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
నంద్యాల ఉప్పరపేట ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయని తెలియజేశారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని నూర్ బాషా తెలిపారు. నా పేరు నిర్వాష. మేము వచ్చేసి ఉప్పరపేట వీధిలో ఉంటున్నాము. ఇప్పుడు ఈరోజు సాయంత్రం సడన్గా ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానివల్ల ఉన్న అందులో ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, తర్వాత ఫ్యాన్లు కానీ, వంట సామాన్లు మొత్తము, గ్లీజరు, తర్వాత ఫ్యాన్లు, గ్లీజరు చాలా వరకు నష్టం జరిగింది. దయచేసి నాకు ప్రభుత్వం ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు నాకు 5 లక్షల వరకు నష్టం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి. సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం. శంకు మీద శివయ్య సూక్ష్మ చిత్రాలు. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్. వైఎస్ఆర్ నగర్ అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతున్న నిర్వాహకులు. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. ఎన్ఆర్జీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ బహుకరణ. నంద్యాలలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.